దీన్ని ఏదో చేసేస్తాను అనుకుని ఇది చూడండి, నన్ను అనుకుని పంచిని గురికెత్తుంది. ఎంత ఇదిలు ఇచ్చినా కూడా ఇంకా దానిలో కసి పెరుగుతుంది. అయితే ఈ చిన్న జీవిలో ఉన్న ఆ పట్టుదల మనకు కూడా ఉంటే నిజంగా చాలా బాగుంటుంది కదా. ఏంటి ఆ పట్టుదల అంటారా? జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల, జీవితంలో ఎలాగైనా నలుగురినన్నా సంపాదించుకోవాలనే పట్టుదల. ఈ చీమకున్నంత పట్టుదల మనకు కూడా ఉంటే చాలా బాగుంటుందండి. అది చూడు వదలట్లేదు. అందుకే దేవుడు అన్నాడు, సోమరి చీమల దగ్గరకు వెళ్ళి జ్ఞానమును నేర్చుకో అన్నాడు. నిజంగా దీన్ని చూస్తుంటే ఇది కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. వదలట్లేదు, అది చాలా గట్టి పట్టేసుకుంది. నేను అనే కొద్దీ ఇంకా కసి పెరుగుతుంది దాంట్లో. కొంతమందికి చీమ కుట్టినట్టుగా ఉండదు, అంటే ఎన్ని మాట్లాడుతున్నా జీవితంలో కసి రాదు. సోమరులుగా అలాగే ఉంటారు. దీన్ని చూసి నిజంగా నేర్చుకోవాలండి.